మేము ఇంతకుముందు 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా నిధులిచ్చాం. వాళ్ళు మేమిచ్చిన నిధులను దారి మళ్లించి అవి ఒక పద్ధతిలో ఖర్చు పెట్టలేదు. అందుకే మీకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పారంట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దారి మళ్లించినా, లేకపోతే అవి సరిగ్గా ఖర్చు పెట్టకపోయినా, లేకపోతే అవినీతికి పాల్పడినా ఎప్పుడూ కూడా కేంద్రం నిలదీసేది నీతి ఆయోగ్ కానీ, కేంద్ర మంత్రి ఎవరు ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ వచ్చారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేస్తే, దారి మళ్లిస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రావాల్సిన పెండింగ్లో ఉన్న నిధులు కూడా ఎలా సాధించగలిగారు? అవన్నీ సక్రమంగా ఖర్చు పెట్టగలిగితేనే కదా కేంద్రం నిధులిచ్చింది.